డిగ్రీలు దాటిపోతున్నాయి. మనుషులకే చాలా ఘోరమైన పరిస్థితి. మనం ప్రస్తుతం జూ పార్క్‌లో ఉన్నాం. జూ పార్క్‌లో జంతువులకు ఈ ఎండాకాలం కొన్ని స్పెషల్ అరేంజ్‌మెంట్ చేస్తారిక్కడ ఆఫీసర్స్. స్పెషల్ అరేంజ్‌మెంట్స్ మీన్స్ కూలర్స్ గానీ, స్ప్రింక్లర్స్ కానీ అవి ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎట్లా ఏర్పాటు చేశారనేది మనం లోపలికెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం జూ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ క్యూ లైన్‌లో విజిటర్స్ కోసం క్యూ లైన్‌లో ఇది ఒక పందిరి కూడా ఏశారు చల్లగా ఉండడానికి. ఆ క్యూ లైన్‌లో నుంచి ఇట్లా బై వాక్ అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏశారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటది. సో, మనుషులకి ఇలాంటి అరేంజ్‌మెంట్ చేశారు. సో, మనుషులకు సంబంధించి ఇది అరేంజ్‌మెంట్స్. లోపలికెళ్ళి చూద్దాం జంతువులకు ఎలాంటి అరేంజ్‌మెంట్ చేశారో వాటికి. వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు బోట్ జోన్‌లో ఉన్నాం. చూస్తుండండి ఇక్కడ బోట్ జోన్‌లో మొత్తం స్ప్రింక్లర్స్ పెట్టారు. ఆ స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ టైమింగ్ ప్రకారం రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అవి చాలా ఎంజాయ్ చేస్తున్న స్ప్రింక్లర్స్ చూడండి. వాటి ఫుడ్ కూడా సపరేట్ ఫుడ్. ఈ సమ్మర్లో డైట్ సపరేట్ ఉంటుందట చిలుకలకు సంబంధించి. ఫుడ్ వచ్చేసి అక్కడ వాటర్ మెలన్, మొక్కజొన్న పొత్తులన్నీ పెట్టిరు. మంచిగా తినుకుంటూ వాటర్లో తడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి చిలుకలు. అక్కడ చూస్తూ ఉండండి. అక్కడ వాటర్ మెలన్ మంచిగా కొరుక్కుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇట్లా ఈ బోట్ జోన్ మొత్తం పైనుంచి ఆ స్ప్రింక్లర్స్లో వాటర్ డ్రాప్స్ ఫిల్ అయిన కొద్దీ, డ్రాప్స్ పడిన కొద్దీ అవి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. జూ క్యూరేటర్ ఆఫీసర్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు సార్? మనం ఈ సమ్మర్కి 1 month బిఫోర్ నుంచే ఏర్పాట్లు స్టార్ట్ చేసుకున్నాము. మేజర్గా మనము అన్ని నైట్ హౌసెస్ ఎక్కడ అనిమల్ వాస ఉంటాయో అక్కడ తుంగ వేసి వెట్ చేయడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా తడిపిస్తున్నాం. అండ్ ఫర్దర్గా మనము దీంతోపాటు స్ప్రింక్లర్స్, రెయిన్ గన్స్ అండ్ ఫాగర్స్ ఏర్పాటు చేసాము అన్ని చోట. అండ్ ఎక్కడెక్కడ నైట్ హౌసెస్లో మనము వెటివర్ తట్టిలు వేసేసి అది తడుతుంటాం. సో దట్ మనకి ప్రాపర్గా చల్లటి గాలి వస్తుంది అనేది దాని కొరకు మనం అరేంజ్మెంట్స్. ఇది జనరల్గా మన నైట్ హౌసెస్కి. తర్వాత దీంతో పాటు ఈవెన్ కొన్ని స్పెసిఫిక్ అనిమల్స్కి కూలర్స్ ఏర్పాటు మనం జరిపాం ఇక్కడ. అండ్ ఇది ఫిజికల్గా కాకుండా మనం విజిటర్స్కు షేడ్స్ వేసాము. దెన్ మనము డయట్లను కొంచెం వాళ్ళకి మార్పులు చేస్తూ వాటర్ మెలన్స్, సిట్రస్ ఫుడ్స్, దెన్ పాలు ఇట్లాంటిది ఇస్తూ కొంచెం అవి వేడికి తట్టుకునేలాగా చేస్తున్నాం. అండ్ రెగ్యులర్గా వాటర్ ప్రొవిజన్ రెగ్యులర్గా ఇస్తున్నాం. వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఏమైనా ఉందా సార్ జూ? మనకి దాదాపు మళ్ళీ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి మ్యాక్సిమం వాటర్ వస్తుంది. దాంతో అదనంగా మనము ఈసారి ఒక 4 బోర్వెల్స్ తీసుకున్నాము. వీ గాట్ గుడ్ ఈల్డ్. సో మనకి ఈసారి ఎక్కడనూ వాటర్ ప్రాబ్లం అనేది లేదు.
స్పెషల్లీ పూలకి లైన్స్కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? పులులకి లయన్స్కి అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్గా చికెన్ బీఫ్ ఇస్తుంటాము. ఆ, వాళ్ళ ఏరియాలో కూలర్స్ ఏర్పడడం కంపల్సరీ చేసాము. అండ్ వెటివర్ 30 వేసి కూలింగ్ చేస్తుంటాం. దాంతోపాటు మనము దానికి పాలను ఇస్తున్నాం, సో దట్ కొంచెం చల్లటిగా ఉంటుంది అన్నది. అండ్ డయట్లో ఎలక్ట్రోలైట్స్, దెన్ బి కాంప్లెక్సెస్ ఇట్లాంటివి ఇచ్చి ఎండని తట్టుకునేలాగా చేస్తున్నాము. మామూలుగా ఈ ఎండాకాలంలో వాటికి ఏమైనా ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ వాటికి ఏమైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఏమైనా వస్తూ ఉంటాయా? హెల్త్ పరమని అంటే యూజువల్లీ అబ్జర్వేషన్ అనేది డైలీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండతో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే ఏదైనా ఉంటే బయట ఎక్కువ పడతాయి, కాబట్టి మనం రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేది జరుపుతుంటాం. ఇక్కడ ఆఫీసర్స్ అనిమల్ కీపర్ ఖచ్చితంగా వాళ్ళది ఫుడ్ తిన్నదా లేదా, దాని ఫీకల్ మ్యాటర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇట్లాంటివి కంపల్సరీ అబ్జర్వేషన్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వేషన్ బుక్లో రాస్తారు. అట్లా ఇష్యూ ఉంటే వెంటనే వెటర్నరీ మన వైల్డ్ లైఫ్ హాస్పిటల్కి ఇంటిమేట్ చేస్తారు. బికాస్ ఎవ్రీ డే మార్నింగ్ సాయంత్రం మన వెటర్నరీ హాస్పిటల్ వాళ్ళు, బయాలజిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ముగ్గురు కలిసి రౌండ్స్ అన్నది ఉంటుంది. సో అక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే మనము ఇంటర్వెన్షన్స్ తీసుకుంటాం. మన డాక్టర్స్తో కాకపోతే ఈవెన్ మనము స్పెషలిస్ట్ను కన్సల్ట్ అవుతాము, వాళ్ళతోనూ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. ఎలా ఉంది సార్, క్రౌడ్ ఎలా ఉంది ఇప్పుడు సమ్మర్ అసలే? మధ్యలో మనకి సమ్మర్లో అంటే ఇనీషియలీ స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం తగ్గింది ఫిబ్రవరి. ఇప్పుడు హాలిడేస్ కూడా హాలిడేస్ ఇప్పుడు ముందు అవుతున్నాయి కాబట్టి స్లోగా మనకి ఉగాది అప్పటి నుంచి కొంచెం క్రౌడ్ పెరుగుతుంది. ఇప్పుడు 10,000 పైన వస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ పరంగా మనం సఫిషియెంట్గానే ఉన్నాము అండ్ దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు. ఓకే సార్. ఓకే, ఇంకొకటి బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని బాగా ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి వస్తున్నాయి. అవును, అంటే యాక్చువల్లీ 54 వెహికల్స్ ఉన్నాయి, దాదాపు 12-14 సంవత్సరం పాత ఉన్నాయి. మనం కొత్త కొనాలంటే అది ఒక డిసిషన్తో కొత్త కాకుండా మనము రెంటల్ బేసిస్తో వెళ్తున్నాం. ప్రాబ్లీ అనదర్ వీక్ ఆర్ 10 days మనకు హైరింగ్ బేసిస్ పైనను మైనీ కంపెనీ నుంచి వస్తున్నాయి. లైక్ మన ఎయిర్పోర్ట్లో ఏం వాళ్ళు ఇస్తున్నారో సిమిలర్ ఫ్యాషన్లో వస్తాయి. దట్ విల్ బి ఆన్ రెంటల్ బేసిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం జూ పార్క్లో ఉన్నాం. ఆ జూ పార్క్ సంబంధించి అంటే మామూలుగానే ఎండలు బయట 43-42 డిగ్రీలు ఉన్నాయి. మనుషులకే చాలా
ఘోరంగా ఉంది పరిస్థితి. మనుషులే చాలా ఘోరంగా ఉన్నారు. ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. జంతువుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మనం జూ పార్క్‌లో ఉన్నాం. టైగర్ ఎన్‌క్లోజర్ దగ్గర ఉన్నాం. టైగర్ ఎన్‌క్లోజర్ దగ్గర సంబంధించి ఆ పైన చూసారా? ఆ పైన మొత్తం షెడ్ లాగేసి దానిపైన గడ్డి, ఆ వాటర్ స్ప్రింక్లర్ పెట్టడము. ప్లస్ ఆ కింద కూడా వాటర్ స్ప్రింక్లర్‌తో మొత్తం మట్టి అంతా తడిచి దానికి బాగా చల్లదనం ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. దీనికి టైం ప్రకారం మార్నింగ్ పాలు, గుడ్లు, సాయంత్రం అయితే మళ్ళీ మీట్, చికెన్ అట్లా టైమ్ టు టైమ్ ఫుడ్ కూడా డైట్ సమ్మర్‌కి సంబంధించి డైట్ కూడా సెపరేట్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఆఫీసర్స్. చూస్తున్నారుగా ఇక్కడ ఒక పులి ఉంది. ఈ ఎన్‌క్లోజర్‌లో ఒక పులి ఉంది. అక్కడ ఎన్‌క్లోజర్‌లో ఒక 2 పులులు ఉన్నాయి మనకు ఇక్కడ. దాదాపు ఇది ఒక 300 కిలోల పైనే ఉంటది. చూడండి ఎంత టీవీగా నడుస్తుందో పులి. ఆ పులి పేరు సంతోష్ అని చెప్తున్నాడు ఇక్కడ మనం పనిచేసే అతను. సంతోష్ సంతోష్ మనని గుర్తుపడతలేదు. బట్ రెగ్యులర్గా తనను మాత్రం గుర్తుపడుతుందని చెప్తాడు. మేము డైలీ ఫుడ్ పెడతాం కాబట్టి మమ్మల్ని గుర్తుపడుతుందని చెప్తున్నారు ఇక్కడ. ఫుడ్ పెట్టే అతను సంబంధించి అతను కేర్ టేకర్. ఇప్పుడు మనం వైట్ టైగర్స్ ఎన్‌క్లోజర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి వైట్ టైగర్స్ 2 ఉన్నాయి. ఆ దాంట్లో ఒకటి ఉంది. ఇక్కడ వాటర్ కూడా తన పైప్‌తో కొడుతున్నాడు. వాటర్ ఇక్కడ ఈ గడ్డి తడపడం రెగ్యులర్గా. కరెంట్ ఇప్పుడే వచ్చిందట. పొద్దున్నుంచి కరెంట్ లేదు. ఆ వాటర్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి వైట్ టైగర్. మొత్తం ఇసుకంతా తడిసి హ్యాపీగా ఆహా స్విమ్మింగ్ చేసినట్టుంది. దానికి షవర్ బాత్ చేసినట్టుంది. కెమెరా పైన కూడా మొత్తం మంచి గ్రీన్ మ్యాట్ వేసేసి పైన చెట్టు కూడా ఉంది. గడ్డి కింద ఉసుక అంతా తడిపి వాటికి ఏ ప్రాబ్లం రాకుండా సమ్మర్లో మస్తు ఎంజాయ్ చేస్తుంది. వాటర్తో నడుపుతుంటే దగ్గరకు వచ్చి కొట్టు అన్నట్టు దగ్గరకు వచ్చి ఉంటుంది ఇక్కడ పైప్ దగ్గర. రోజుకి ఎన్నిసార్లు కొడుతుంది వాటర్ ఇట్లా? పొద్దున్నాక స్ప్రింక్లర్ ఇంకా ఆన్ చేయనట్టుంది. స్ప్రింక్లర్ నడుస్తుంది ఆడ పైన. స్ప్రింక్లర్ కూడా నడుస్తుంది మొత్తం. పైన స్ప్రింక్లర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ పైప్తో కూడా కొడుతున్నాడు అతను. ఇక్కడ ఇంకా దీనికి సంబంధించి గడ్డి కొంచెం ఎండను అబ్జర్వ్ చేయడానికి. కొంచెం ఎండ వేడిని ఇది కొంచెం ఏం కాదులే. చాలా ఎంజాయ్ చేస్తుంది వాటర్తో. అది వాటర్ కొట్టిన కొద్ది అటు ఇటు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. ఫుడ్ అయిపోయిన తర్వాత నైట్ దీంట్లోనే స్టే చేస్తాయి. ఈ ఎన్‌క్లోజర్లో సంబంధించి అక్కడ మనం కార్నర్లో చూస్తున్నాం కూలర్స్ కూడా పెట్టారు. ఒక్కదానికి ఒక కూలర్ అన్నట్టు. ఇప్పుడు ఒక కూలర్ అయితే రన్ అవుతుంది ఆల్రెడీ మనకు. ఇక నైట్ టైం అంతా ఆ కూలర్ రన్నింగ్లోనే ఉంటుందని చెప్తున్నారు. చాలా కేర్ తీసుకుంటున్నారు పులులకు సంబంధించి. సమ్మర్కి అవి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూలర్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, వాటర్ కానీ